ఇందులో 17 అంశాలలో ప్రతి అంశంలో అవకతవకలు ఉంటాయి. టీఎన్జిఓ సంస్థ మన జిల్లా రాష్ట్రంలో బాగున్న జిల్లాలో మాత్రం అడ్డగోలు అక్రమాలకు పాల్పడింది. అది పూర్తిగా కూడా వాళ్ళ నిర్మాణాలు, వాళ్ళ కేటాయించిన ప్లాట్లు చాలామందికి కాంట్రాక్ట్ బిల్డర్కి 5 లక్షల రూపాయలు, బిల్డర్కి 5 లక్షలు చెప్పని చెప్పి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న దొరకు 5 లక్షలు కట్టబెట్టి ఆ టీఎన్జిఓలో ప్రథమ భాగంలో ముందు స్థానంలో నిలబడే కొంతమంది టీఎన్జిఓలు, యూనియన్ నాయకులు ఆ 5 లక్షలు ఆ బిల్డర్తో అగ్రిమెంట్ చేసుకున్నాక వాటాలుగా పంచుకుంటారు. ఆ బిల్డర్ కూడా సర్వే నెంబర్ 42లో ఇండ్లు ఉంటాయి, ఆ ఇండ్లను అమ్ముకుంటాడు. అసలు ఆయనకి సర్వే నెంబర్ 42లో భూమి ఎక్కడదనేది కూడా స్పష్టత లేదు. మరి ఆ బిల్డర్ నిర్మాణాలు చేసుకుంటూ ఉంటే కూడా టీఎన్జిఓ అధికారులు చూసినట్లు వివరిస్తాడు. ఇటీవల కూడా అక్కడ 42లో బిల్డర్ ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తూ, ఎవరైతే ఆ దూరం ఉన్నాడో నిర్మాణం చేస్తూ మంచిర్యాల ప్రాంతానికి చెందిన జిరాక్స్ సెంటర్ కూడా జిరాక్స్ సెంటర్ యజమానికి ఆ బిల్డింగ్ కూడా అమ్మడం జరిగింది. మరి డీసీఓ ఎంక్వైరీలో ఏం తేలుతాయి, ఏ నివేదిక ఇస్తాడో చూసినాక తదుపరి మన దగ్గర ఉన్న సమాచారం కూడా వాస్తవాలు ఏందనేది కూడా కలెక్టర్ అంటే మనం వార్తా కథనాలతో కలెక్టర్కి అందించే ప్రయత్నం చేస్తాం.